అందరికీ నమస్తే. ఈరోజు అయితే మొక్కజొన్న అయితే మొత్తం పెద్ద మిషన్కి అయితే ఇట్లా ఆడిస్తున్నాము. ఈ మొక్కజొన్న కూడా మనం పెట్టుకొని వచ్చేసి అయితే దాదాపు 4 నెలలు అయితే అవుతుంది. మనం ఎప్పుడు ఆగస్టులో అయితే పెట్టుకున్నాము. సో ఇప్పుడు నవంబరు, ఇప్పుడైతే కటింగ్ చేపిస్తున్నాము. ఇన్ని రోజులు ఎందుకంటే ఇన్ని రోజులు ఎందుకు కటింగ్ చేయించలేదంటే ముందంతా వర్షాలు ఇట్లంతా ఎక్కువ పడుతున్నాయి కదా. సో వర్షాల కారణం వల్ల లోపలికి పెద్ద మిషన్ ఏదైతే మొక్కజొన్న కట్ చేసే మిషన్ అవుతుందో అది వెళ్ళేదానికి కూడా లేదు. అందుకే ఇన్ని రోజులు అయితే లేట్ అయింది. అదిగాక మొక్కజొన్న వచ్చేసి మనం డ్రిప్ ద్వారా అయితే వేయలేదు, మొత్తం ఇట్లా పైపులు పెట్టుకుని నీటి పారేదాని వల్ల అట్లయితే వేసాము. కాలువ నీళ్ళు అంటాం కదా, సో అట్లా అయితే వేసాము. అందువల్ల గడ్డి కూడా ఎక్కువ ఉంది. ఇట్లా గట్టార్లో కూడా మొత్తం గడ్డి అంతా వచ్చేసి చాలా ఎక్కువనే ఉంది. మామూలుగా లేదు గడ్డి అయితే. మొత్తం వచ్చేసి మొక్కజొన్న మనం పెట్టింది వచ్చేసి మొత్తం 3 ఎకరాలు. ఇంకా మధ్యలో ఇట్లా మామూలుగా వెళ్తుంటాము. మొత్తం వచ్చేసి కొన్ని చోట్ల అయితే పందులు అన్ని దొక్కినట్టు కూడా ఉన్నాయి. మిషన్ మొత్తం ఇట్లా వెళ్ళేటప్పుడు ఇట్లా మామూలుగా మెయిన్ లైన్ పైప్ ఉన్నది. ఆ పైప్ లైన్ అయితే మొత్తం ఇట్లా మిషన్ బ్లేడ్ లెవెల్ కిందకు ఉంటుంది కదా, అట్లా వెళ్ళేటప్పుడు అయితే కట్ అయిపోయింది అట్లా తగులుకొని. మొక్కజొన్న మనం పెట్టింది 3 ఎకరాలు అయితే 3 ఎకరాల 10 సెంట్లు అయితే ఉంటుంది. దాంట్లో దాదాపు వచ్చేసి మొలచకుండా అంటే విత్తనం కొన్ని అడుగు భాగం లోపల పడి అట్లా మొలవకుండా ఉండేది కూడా కొంచెం తక్కువ ఉన్నా కానీ మెయిన్ పందులు పడి అట్లా ఉండేది అయితే చాలా ఎక్కువ ఉండేది మన దాంట్లో అయితే. కొన్ని చోట్ల అయితే మామూలుగా ఇట్లా డ్రిప్ పైపులు కూడా గడ్డి ఎక్కువగా ఉండడం వల్ల డ్రిప్ అది మెయిన్ పైప్లో కూడా కనిపించడం లేదు. మొత్తం అట్లా రిమూవ్ చేసుకొని వాళ్ళకైతే చెప్పాను కదా ఇందాక పందులని. ఇలాంటి పందులు అయితే మొత్తం దాదాపు 10 ఉన్నాయి. 10 వరకు అయితే చనిపోయినాయి. ఆ పందులు ఏంటంటే ఇట్లా మొత్తం మొక్కజొన్న సగం కొరికేసి ఇట్లా మొత్తం అయితే పక్కకేసండి. ఇంకా అంతలోపే మధ్యలో వచ్చేసి మిషన్ అయితే ప్రాబ్లం వచ్చింది. ఏమొచ్చిందేమో తెలియదు కానీ ముందర పార్ట్ ఏదైతే వీల్ అది బేస్ తిరుగుతుందో అక్కడైతే మామూలుగా సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది. బోల్ట్ రిమూవ్ చేసి మళ్ళీ రిపేర్ అయితే చేసుకున్నారు. ఇంకా మొత్తం ఇట్లయితే ఉంది. మొత్తము మామూలుగా మనము మొక్కజొన్న వేసింది కొంచెం అయితే పందులు మొత్తం తొక్కింది వచ్చేసి దాదాపు చాలా ఎక్కువనే ఉంది. ఒక్కొక్క పంది దాదాపు 10 సెంట్లు వేసుకున్నా కానీ మొత్తం వచ్చేసి 10 పందులకు గాను దాదాపు ఎకరా 10 సెంట్లు ఎకరా పైన అయితే మొత్తం పందులే తొక్కేసినాయి. అదిగాక బెల్లపాకు చెట్లు పెద్దవి ఉన్నాయి కాబట్టి మిషన్ ఇట్లా రోల్ అయ్యేటప్పుడు మొత్తం అయితే అట్లా మిషన్కి అంతా మొత్తం చుట్టుకొని మొత్తం కొన్నిసార్లు అట్లా కూడా అయింది అది. ఇంకా ఇదైతే ఫస్ట్ ట్రాలీ అయితే వెళ్తాను ఇంటికి. మొక్కజొన్న వచ్చేసి ఒక ట్రాలీకి వచ్చేసి ఎంతవరకు ఎన్ని మూటలు అవుతాయో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఒక ట్రాలీకి వచ్చేసి ఇన్ని 15 బస్తాలు 20 బస్తాలు 20 మూటలు అంటారు కదా, అట్లా చెప్పండి ఎవరైనా. ఇంకా ఫైనల్గా కలంలోకి అయితే ఇట్లా వదులుకున్నాము. కింద పట్ట ముడుచుకొని నీట్గా అయితే ఫస్ట్ ట్రాక్టర్ అయితే వెళ్ళిపోయింది. కొన్ని చోట్ల అయితే ఇప్పటికి కూడా మామూలుగా పెద్ద మిషన్ ఎక్కడైతే వెళ్తుందో అక్కడ వచ్చేసి బురద ఉంది, మొత్తం ఇట్లా లోతుకు దిగబడుతున్నది. ఇంకా దాన్ని తప్పించుకొని డైవర్ట్ చేసుకొని మళ్ళీ వేరే రూట్లో వెళ్ళి మొత్తం ఇట్లా లాస్ట్కి అయితే మొత్తం అయితే ఫినిష్ అయితే చేసినాము. లాస్ట్లో ఇప్పుడు చూసినాక జడ అదంతా మొత్తం మొక్కజొన్న మామూలుగా బురద ఎక్కువ ఉన్నది. దానివల్ల డైరెక్షన్ చేంజ్ చేసుకొని మిగతా అటు సైడ్ నుంచి వచ్చేసి అయితే మొత్తం ఇట్లా కట్ చేసుకున్నాము. ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ట్రాక్టర్ ఇంకా సెకండ్ ట్రాలీ ఇది. మొత్తం అయితే 3 ఎకరాల 10 సెంట్లకు గాను మొత్తం అయితే 2 ట్రాలీలు అయితే అయినాయి. 2 ట్రాలీలకు గాను ఎన్ని మూటలు ఎన్ని బస్తాలు అయితే ఎవరికైనా మీకు అయితే తెలిసి ఉంటే చెప్పండి. ఫైనల్గా అయితే ఇది మొత్తం మొక్కజొన్న ఎవరైనా పెట్టుకునే వాళ్ళైతే డ్రిప్ పరంగానే పెట్టుకోండి. ఎందుకంటే డ్రిప్ వల్ల పెట్టుకుంటే కొంచెం గడ్డి ఏదైనా కానీ పడేది కూడా తక్కువ ఉంటుంది. నేను డ్రిప్ లేదు కాబట్టి ఇట్లా మొత్తం గడ్డి అయితే నాకు ఎక్కువ ఉంది. ఫైనల్గా మిషన్ కూడా అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. మొత్తం అయిపోయింది. ఆ పైన వైర్ తగులుకుండా అయితే వెళ్ళిపోతుంది మిషను. నేను కూడా సర్లే అని చెప్పేసి కలంలో మొత్తం ఈ ట్రాక్టర్ మనం ఇందాక మొక్కజొన్న ఉంది కదా, సో అవి మొత్తం అన్లోడ్ చేయించి దానికి పట్ట కూడా కప్పేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నైట్ మంచి కురుస్తుంది కదా, సో పట్ట అట్లా నీట్గా అయితే కప్పుకోవాలి. మొత్తం పట్ట కప్పేసుకున్నాక ఇంటికైతే వెళ్తాను. ఇవాళకైతే ఇంతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేక్ కేర్.